హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, 200,00,00,000 రూపాయల నిధులు విడుదల అండి. పెండింగ్ సంబంధించి అవి గూడా తెలుసుకుందాము. ముందుగా మనకు పీఎఫ్ బ్యాలెన్స్ షీట్‌లనేవి మనకు 2020, 21, 21, 22, 22, 23, 23, 24 ఈ 4 ఫైనాన్షియల్ ఇయర్స్‌కి డీడీఓ లాగిన్‌లోకైతే వస్తాయి. వాటిని ప్రింట్ తీసుకొని ఏమైనా లోపాలుంటే ప్రొఫార్మాలో పూర్తి చేసి ఫైనాన్షియల్ ఇయర్‌కి ఒక్కొక్కటి చొప్పున జడ్పీ సీఈఓ గారికైతే డీడీఓ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇది అండి ఆ ప్రొఫార్మా అయితే. ఇక ముందు పీఎఫ్‌కు సంబంధించి లావాదేవీలు సీఎఫ్ఎంఎస్ ద్వారా అయితే జరుగుతుండేవి. లోన్ శాంక్షన్ తదితర అంశాలు డీడీఓ పరిధిలో అయితే ఉంటాయి. ఇక జడ్పీ సీఈఓకైతే సంబంధం ఉండదు. జడ్పీ సీఈఓ పరిధిలో ఉండగానే లావాదేవీలైతే ఒకసారి సరిచూసుకోండి. ఇకపోతే జీతాలు మరియు పెన్షన్ల విషయానికొచ్చినట్లయితే ఆగస్ట్ నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్డ్ బిట్వీన్ 18-25. సో, జీతాలు, పెన్షన్ల వీడియో మన ఛానల్‌లో ఉంది. అదైతే చూసేయండి. ఇక 200,00,00,000 విషయానికొచ్చినట్లయితే ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామనే ఆస్పత్రుల హెచ్చరిక నేపథ్యంలో ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ సీఈఓ లక్ష్మీ షా స్పందించారు. అనుబంధ ఆస్పత్రులకు 200,00,00,000 రూపాయల బకాయిలైతే విడుదల చేసినట్లు తెలిపారు. సో, 200,00,00,000 విడుదలండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్య సేవలైతే కొనసాగింపు. ఇంకా మనకు పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లుల లిస్ట్ ఒకసారైతే చెక్ చేద్దాము. సరెండర్ లీవ్స్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ బిల్స్, పెన్షనర్ల అరియర్స్, పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి, అలాగే హెల్త్ డిపార్ట్‌మెంట్ వారికి అరియర్స్. ఇక్కడ మనకు కొన్ని సలహాలు, సందేహాలు అయితే ఉన్నాయండి. సందేశాలు. సో, అవైతే చూద్దాము. 24 సంవత్సరాలు స్కేల్ తీసుకున్న వారికి సంవత్సరం తర్వాత మాత్రమే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తారా? లేక నార్మల్ ఇంక్రిమెంట్ తేదీనే కొనసాగుతుందా? అనైతే ఆన్సర్ చూద్దాము. వేతన స్కేల్ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నంబర్ 1 ఆర్థిక అలాగే డేటెడ్ ఆన్ 2022 జాన్వరి 17 గతంలో ఇచ్చిన వివరణలు కొనసాగుతాయనైతే ఇచ్చారు కాబట్టి 24 సంవత్సరాల స్కేలు ఎస్ఆర్ 22A1 ప్రకారంగా మంజూరు చేసి ఎస్ఆర్ 31(2) ప్రకారంగా నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ నాడైతే వేతన పునఃస్థిరీకరణ జరుగుతుంది. అంటే నార్మల్ ఇంక్రిమెంట్ తేదీ కొనసాగుతుంది. మరొక ప్రశ్న అండి. ఫిబ్రవరి నెల జీతాలు, బిల్లులతో తప్పనిసరిగా ఫార్మ్ 16 అయితే ఆహ్, సమంజసమేనా అని కొందరు అడుగుతున్నారు. సో, అవసరం లేదు. ఫార్మ్ 16 అనేది యజమాని ఉద్యోగి ఇచ్చే ఫార్మ్. అది 4వ క్వార్టర్ పూర్తయిన తర్వాత అయితే ఇస్తారు. అందువల్ల ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశం అయితే ఉండదు. ఇక థర్డ్ క్వెషన్ అండి. ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్‌లో జమ చేసి నగదుగా మార్చుకొనుటకు వలన వచ్చిన లాభానికి తప్పనిసరిగా పన్ను కట్టాలా? లేక ఏదైనా మినహాయింపు పొందవచ్చా? సో, ఇది కరెక్ట్ క్వెషన్ అండి. దీనికైతే ఆన్సర్ చూద్దాము. క్యాపిటల్ గెయిన్స్ ద్వారా అంటే క్యాపిటల్ అంటే మనందరికి తెలిసిందే. మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తామో సో, ఇన్వెస్ట్‌మెంట్‌ని మనము క్యాపిటల్ అంటాము. ఇక దీనిపైన వచ్చిన మొత్తాన్ని కొన్ని షరతులలో లోబడి ఆదాయపు పన్ను సెక్షన్ 54(ఎఫ్) కింద అయితే మినహాయింపు పొందవచ్చు. ఈ ఆదాయం ద్వారా సంవత్సరం లేదా క్రితం లేదా 2 సంవత్సరాలలోపు ఏదైనా ఆస్తి కొనుగోలు చేయదలిసి ఉంటుంది. ఆ వ్యక్తి పేరు మీద గాని 2 ఇల్లులు ఉంటే వర్తించదు. మొత్తాన్ని క్యాపిటల్ గెయిన్ అకౌంట్‌లో జమ చేసి దాని ద్వారా ఆస్తి కొనుగోలు చేయవలసి అయితే ఉంటుంది. కొన్న ఆస్తి 3 సంవత్సరాల లోపు అమ్మరాదు. అట్లయితే మినహాయింపు అయితే ఉంటుంది.
క్వెషన్ నంబర్ 4 అండి. ఒక ఉపాధ్యాయుడు తన ఇల్లు అమ్మి మరొక ఇల్లు కొనుగోలు చేశారు అనుకుందాము. అతను ఇల్లు అమ్మగా వచ్చిన మొత్తానికి పన్ను చెల్లించాలా? పన్ను మినహాయింపు అయితే ఇక్కడ వర్తిస్తుందండి. ఆదాయపు పన్ను సెక్షన్ 54 కింద అయితే మినహాయింపు కొన్ని షరతులు లోబడి అయితే వర్తిస్తుంది. వీటిలో కొన్ని షరతులను ప్రశ్నలో తెలియజేయడం జరిగింది. మరికొన్ని షరతులు కూడా పాటించవలసి ఉంటుంది. వీటి కొరకు ఆదాయపు పన్ను శాఖ నిబంధనలో తెలుసుకోవచ్చు. సో, ఖచ్చితంగా అయితే మినహాయింపు ఉంటుందండి. ఒక ఇల్లు అమ్మిన తర్వాత. ఎందుకంటే మనము వేరే ఇల్లు కొంటున్నాం గాబట్టి వితిన్ 2 ఇయర్స్ లోపల మనకైతే పన్ను మినహాయింపు ఉండొచ్చు. ఇక అంగవైకల్యం గల ఉపాధ్యాయుడు ఆదాయపు పన్ను ఎంతవరకు మినహాయింపు పొందవచ్చు? సెక్షన్ 80 ప్రకారంగా 40% అంగవైకల్యం గలవారు, 75,000 వరకు, 80% అంగవైకల్యం గలవారు, 1,25,000 వరకు పన్ను మినహాయింపైతే పొందవచ్చు. ఈ కొత్త రెజ్యూమ్‌లో ఈ సంవత్సరం ఫార్మ్ 16 సమర్పించిన ఉపాధ్యాయుడు వచ్చే సంవత్సరం తన రెజ్యూమ్‌ను పాత రెజ్యూమ్‌లో సమర్పించవచ్చా? సో, సమర్పించవచ్చండి. ఉద్యోగులు పాత, కొత్త విధానాల్లో దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు. అదేవిధంగా గత సంవత్సరం సంబంధం లేకుండా కూడా ప్రస్తుత సంవత్సరం లాభదాయకమైన విధానాన్ని ఎంచుకోవచ్చు. అదైతే ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇవైతే క్వెషన్ అండ్ ఆన్సర్స్ అండి. సో, మనకి ఇప్పుడు ఇవి పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులనమాట. వీటి స్టేటస్ మనం గనక చూసుకున్నట్లయితే వీటిలో కొన్ని మనకు ఇదివరకే జమ అయ్యాయి. ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్ఎల్‌సి విషయానికొచ్చినట్లయితే ఎస్ఎల్‌సి మనకు 2022, 2021 ఇవి 2020 ఇవన్నీ జమ అయ్యాయండి. సో, మనకు 2023 నుంచి 24 ఈ 2 సంవత్సరాలకు సంబంధించి ఇంకా జమ కాలేదు. ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. వీటి స్టేటస్ చెక్ చేయగా చాలా వరకు కూడా గ్రీన్ ఛానెల్ అనైతే వస్తుంది. సో, ఫండింగ్ లేక అది ఆర్‌బీఐ ఈక్వెరీ స్టేజ్‌కి వెళ్ళడం లేదు. ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక మెడికల్ బిల్స్ అయితే కొన్ని జమ అవుతున్నాయండి రీసెంట్‌గానే చెక్ చేసుకోగలరు. ఏపీజీఎల్ఐ సంబంధించి మరికొద్ది రోజులు మనకు ఇబ్బందులైతే తప్పవు అని చెప్తున్నారు. ఇంకా పెన్షన్‌కి సంబంధించిన అరైర్ బిల్స్ ఇవన్నీ కూడా మనకు గ్రీన్ ఛానెల్‌లో ఉన్నటువంటి బిల్లులే అండి. సో, ఫండింగ్ లేక అవన్నీ కూడా ఆగిపోయాయి. వీటిలో మళ్ళీ కొన్ని బిల్లులైతే అప్‌లోడ్ చేయాల్సయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే సారీ ఫ్రెండ్స్ పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారము. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.